హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ బాలు. ఈ వీడియోలో డిఫరెంట్ ఇంటిగ్రేషన్ సంబంధించి ఒక ట్రిక్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. అలాగే లైక్ అంటే ఈసెట్ వాళ్ళకి కానీ లేదంటే ఎంసెట్ వాళ్ళకి కానీ ఈ ట్రిక్ అయితే మనకి ఇంటిగ్రేషన్ పరంగా యూజ్ అవుతుంది. కాబట్టి ఒకసారి ఈ ట్రిక్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రిక్ ఏంటంటే మనం ఫ్రాక్షన్ ఆఫ్ దీన్ని రెగ్యులర్గా ట్రెడిషనల్ మెథడ్లో సాల్వ్ చేయాలంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో మనకి టైం తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ట్రిక్ ఎలా అప్లై చేయాలో మీకు చెప్తాను. బట్ ట్రిక్ అప్లై చేయాలంటే కండిషన్ వచ్చేసరికి ఇంటిగ్రేషన్ లిమిట్స్ 0,π/2 ఉండాలి. ఇక్కడ నేను కొన్ని 4 ఎగ్జాంపుల్స్ అయితే తీసుకున్నాను. 4 ఎగ్జాంపుల్స్ తాలూకా లిమిట్స్ కూడా ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π/2నే. ఇక్కడ బేస్ అయితే సైన్ అయినా ఉండొచ్చు లేదా కాస్ అయినా ఉండొచ్చు అండి. కాబట్టి ఒకసారి మనం సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఇది 2 కండిషన్స్ అండి. ఈ ట్రిక్ ఏంటంటే 2 కండిషన్స్ కింద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ కండిషన్, పవర్లో ఉన్న నెంబరు ఆడ్ నెంబర్ అయితే ఎలా సాల్వ్ చేయాలి ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ సైన్ ఎక్స్ పవర్ 3 అలాగే కాస్ ఎక్స్ పవర్ 7. బేస్ ఏదైనా ఉండొచ్చు అండి, సైన్ అయినా ఉండొచ్చు, కాస్ అయినా ఉండొచ్చు. కాబట్టి దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలంటే దట్ ఈజ్ ఈక్వల్ టు అవర్ ఆన్సర్. ఇక్కడ బేస్ వచ్చేసరికి ఇక్కడ పవర్ వచ్చేసరికి 3 కాబట్టి 3 బ్యాక్ సైడ్ ఉన్న ఈవెన్ నెంబర్ 2 అవుతుందండి. కాబట్టి 2 ఇంటూ ఇంకా 2 బ్యాక్ సైడ్ ఉన్న ఈవెన్ నెంబర్ ఇంకేమీ లేవు కాబట్టి ఇక్కడ మనం తీసుకోకూడదండి. అంటే 2 ఒకటే వస్తుందండి. అంటే ఇక్కడ పవర్లో ఉన్నది ఆడ్ నెంబర్ కాబట్టి ఆడ్ నెంబర్కి బ్యాక్ సైడ్ ఈవెన్ నెంబర్స్ అన్నింటినీ కూడా మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలండి. ఇంకా దట్ ఈజ్ ఇన్ ద న్యూమరేటర్. 2 ఒకటే కాబట్టి ఈవెన్ నెంబరు నేను ఒకటే రీప్లేస్ చేశాను బై డినామినేటర్లో వచ్చేసరికి ఆడ్ నెంబర్ పవర్ కాబట్టి ఆడ్ నెంబర్స్ అన్నీ కూడా బ్యాక్ టు అప్ టు 1 వరకు మల్టిప్లై చేయాలండి. పవర్లో ఎంతైతే ఆడ్ నెంబర్ ఉందో ఆడ్ నెంబర్ని బ్యాక్ సైడ్ ఉన్న ఆడ్ నెంబర్స్ అన్ని అప్ టు 1 వరకు మల్టిప్లై చేసుకుంటే వెళ్ళాలి. దట్ ఈస్ 3 ఇంటూ 3 తర్వాత బ్యాక్ సైడ్ ఉన్న దాని 3కి బ్యాక్ ఉన్న ఆడ్ నెంబర్ ఎంత అవుద్ది 1 కాబట్టి అవర్ ఆన్సర్ ఈస్, కాబట్టి న్యూమరేట్లో 3 బై డినామినేటర్లో వచ్చేసరికి న్యూమరేటర్లో 2 డినామినేటర్లో వచ్చేసరికి 3 ఇంటూ 1 అంటే 3 అవుతుందండి. దట్ ఈజ్ అవర్ ఆన్సర్ 2/3. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ కాస్ పవర్ 7 ఉంది. అగైన్ పవర్లో ఉన్న నెంబరు ఆడ్ నెంబర్ కాబట్టి న్యూమరేటర్లో ఫస్ట్ ఏం చేయాలంటే ఆడ్ నెంబర్ కాబట్టి ఈవెన్ నెంబర్స్ బ్యాక్ అంటే 7 కన్నా బ్యాక్ నుండి ఈవెన్ నెంబర్స్ అన్నీ మల్టిప్లై చేయాలండి న్యూమరేటర్లో. కాబట్టి 7 కన్నా బ్యాక్ నుండి ఈవెన్ నెంబర్ 6కి ముందుండే ఈవెన్ నెంబర్ 4కి ముందుండే ఈవెన్ నెంబర్ 2 కాబట్టి ఇది న్యూమరేటర్లో వస్తుందండి. ఓకే, బై డినామినేటర్లో ఏం రాయాలంటే 7 అంటే ఆడ్ నెంబర్కే బ్యాక్ సైడ్ ఉన్న పవర్స్ అన్నిటిని బ్యాక్ సైడ్ ఉన్న ఆడ్ నెంబర్స్ అన్నిటిని మల్టిప్లై చేసుకుంటారు. కాబట్టి 7 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 1. ఓకేనా, ఇది ఆన్సర్. ఇప్పుడు దీన్ని మనం ఫర్దర్గా సింప్లిఫై చేయాలి. దట్ ఈస్ ఇక్కడ క్యాన్సిలేషన్ చూస్తే ఒకసారి డినామినేటర్లో 3 అండ్ న్యూమరేటర్లో 6 అంటే 2 టైమ్స్ క్యాన్సిల్. ఇంకేం క్యాన్సిల్ అవ్వదు కాబట్టి 2 ఇంటూ 2 4 ఇంటూ 4 16. అట్ ఇస్ ద న్యూమరేటర్. 16 బై డినామినేటర్లో 7 ఇంటూ 5 35 ఇంటూ 1 అంటే 35. 6/35 ఇస్ ద ఆన్సర్. అంటే సింపుల్గా మీరు ఏం చేయాలంటే సైన్ కానీ కాస్ కానీ పవర్లో ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు న్యూమరేటర్లో ఏం చేస్తామంటే దాని బ్యాక్కి ఉన్న ఈవెన్ నెంబర్స్ అన్నిటినీ కూడా మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలండి. అలాగే డినామినేటర్లో వాడి పవర్లో ఏదైతే ఆడ్ నెంబర్ ఇచ్చాడో ఆడ్ నెంబర్ని బ్యాక్ టు ఆడ్ నెంబర్స్ అన్నిటిని కూడా మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా, ఇది ఆడ్ నెంబర్స్ ఉన్నప్పుడు కాన్సెప్ట్. అలాగే ఈవెన్ నెంబర్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈవెన్ నెంబర్స్ ఉన్న పవర్లో ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి ఇక్కడ చూడండి, నేను ఎగ్జాంపుల్ 3లో పవర్ 6 అంటే ఈవెన్ నెంబర్, ఎగ్జాంపుల్ 4లో పవర్ 4 అంటే ఈవెన్ నెంబర్ కాబట్టి ఈ సెకండ్ కేసులో ఈవెన్ నెంబర్స్ ఉంటే ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ పవర్లో ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి ఇక్కడ అప్లై చేసిన ట్రిక్ ఇక్కడ కూడా సిమిలర్గా అప్లై చేస్తామని. ఈవెన్ నెంబర్ కాబట్టి బ్యాక్ సైడ్ ఉన్న ఆడ్ నెంబర్స్ అన్నింటినీ కూడా మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలని. ఆడ్ నెంబర్స్ ఏమవుతాయి, బ్యాక్ సైడ్ 6కి బ్యాక్ సైడ్ ఉన్న ఆడ్ నెంబర్ 5 తర్వాత ఆడ్ నెంబర్ 3 తర్వాత ఆడ్ నెంబర్ 1 బై అండ్ డినామినేటర్లు ఏంటంటే 6 అండ్ ఈవెన్ నెంబర్ కాబట్టి ఈవెన్ నెంబర్స్ అన్నీ బ్యాక్ టు బ్యాక్ మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి. దట్ ఈస్ 6 ఇంటూ 4 ఇంటూ దట్ ఈస్ 2 ఇంటూ ఈవెన్ నెంబర్ కానీ పవర్లో కానీ ఇస్తే ఇంటూ π/2 చేయాలండి ఆన్సర్. దట్ ఈస్ సింప్లిఫై చేద్దాం. క్యాన్సిలేషన్ 3 1s 3 2s కాబట్టి అండ్ 5 ఇంటూ 1 ఈజ్ 5 ఇంటూ π బై
అండ్ 4 into 2 8, 8 into 16, 16 into 2 అంటే 32. ఓకే, therefore our answer is 5 pi by 32. ఓకే, అండ్ ఫైనల్గా ఈ ట్రిక్ అయితే చూద్దాం. అగైన్ పవర్లో మనకి ఈవెన్ నెంబర్ 4 అయితే ఉంది కాబట్టి దాని బ్యాక్ టు ఉన్న ఆడ్ నెంబర్స్ తీసుకోవాలి. కాబట్టి 4 బ్యాక్ ఉన్న ఆడ్ నెంబర్ 3, 3 బ్యాక్ ఉన్న ఆడ్ నెంబర్ 1 బై డినామినేట్లో వచ్చేసరికి ఈవెన్ బ్యాక్ నెంబర్స్ని అయితే మనం మల్టిప్లై చేసుకోవాలండి. దట్ ఈస్ 4 into 4 బ్యాక్ ఉన్న ఈవెన్ నెంబర్ 2 ఇంటూ, అంతే ఇంకా మనకి ఈవెన్ నెంబర్స్ ఇవి ఉండవు కాబట్టి ఇంటూ పై బై 2 చేయాలండి. ఈవెన్ నెంబర్ అయితే మాత్రం ఇంటూ పై బై 2. దేర్ఫోర్ అవర్ ఆన్సర్ ఈస్, క్యాన్సిలేషన్ ఏం లేదు కాబట్టి 3 pi, 3 into 1 into pi 3 pi by 4 into 2 అంటే 8, 8 into 2 is 16. దట్ ఈస్ అవర్ ఆన్సర్ ఈస్ 3 pi by 16. ఓకే, ఇక్కడ పవర్లో ఈవెన్ నెంబర్ ఇచ్చినా ఆడ్ నెంబర్ ఇచ్చినా ఒకటే కాన్సెప్ట్. బట్ ఈవెన్ నెంబర్ ఇచ్చినప్పుడు ఎక్స్ట్రాగా ఆన్సర్లో పై బై 2 అని మనం మల్టిప్లై చేస్తాం. ఆడ్ నెంబర్ ఇస్తే మాత్రం పై బై 2 అయితే రాదండి. ఇక్కడ చూడండి, ఆడ్ నెంబర్ అయితే న్యూమరేటర్లో బ్యాక్ టు ఈవెన్ నెంబర్స్ మల్టిప్లై చేసుకోవాలి బై డినామినేటర్లో వచ్చేసరికి ఏ ఆడ్ నెంబర్ అయితే ఇచ్చాడో ఆడ్ నెంబర్ని బ్యాక్ టు అప్ టు 1 వరకు మల్టిప్లై చేసుకోవాలండి. అలాగే ఒకవేళ ఈవెన్ నెంబర్స్ అయితే ఈవెన్ నెంబర్కి బ్యాక్ టు ఉన్న ఆడ్ నెంబర్స్ అన్నీ కూడా మనం మల్టిప్లై చేసుకోవాలి బై డినామినేటర్లో ఆ ఈవెన్ నెంబర్స్ని బ్యాక్ టు మనం మల్టిప్లై చేసుకోవాలండి. ఓకేనా, దట్ ఈస్ ద ట్రిక్ బిహైండ్ ఇన్ ద ప్రాబ్లం. ఓకే, ఐ హోప్ మీకు అందరికీ కూడా ఈ ట్రిక్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో లేదంటే మీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఈ ట్రిక్ అయితే యూజ్ అవుతుంది కాబట్టి ఎవరైతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అయితే ఇప్పుడు చెప్పిన ఈ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని ఇక్కడ ఇచ్చిన ఒక ప్రాబ్లమ్ని అయితే మీరు ట్రై చేయండి. ఇంటిగ్రల్ ఆఫ్ 0 to pi by 2 sin power 8x into dx. వచ్చిన ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో అయితే మీరు కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం ఇంకో ట్రిక్తో మీట్ అవుదాం. అంటిల్ దెన్, బాయ్, టేక్ కేర్.